డాక్టర్ గారు, జడ్చర్ల నుండి హేమ ఇలా అడుగుతున్నారు. మాది మేనరిక వివాహం. 10 ఏళ్ల క్రితం ఓ బాబు మానసిక సమస్యతో జన్మించి 5 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత పాప పుట్టింది. తొలుత పాపకు ఎలాంటి సమస్యలు లేవు. అయితే బాబు చనిపోయాక కొంతకాలానికి ఇంజెక్షన్ వికటించి పాప చిన్నపాటి మానసిక సమస్యకు లోనైంది. అక్కడ్నుంచి ఫిడ్స్ లాంటివి వస్తున్నాయి. ప్రతిరోజు రాత్రిళ్ళు పాపను కనిపెట్టుకుండాల్సిన పరిస్థితి. తొలుత బాగానే పుట్టిన పాపకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. పాప పరిస్థితికి మా మేనరికమే కారణమా? దయచేసి తెలపగలరు అని అడుగుతున్నారు. హేమ గారు, ఈ ఇంజెక్షన్ వికటించడం వల్ల వచ్చినప్పుడు కేవలం ర్యాష్ లాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు, దానికన్నా పెద్ద కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఒకవేళ పెద్ద కాంప్లికేషన్స్ వచ్చి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ లాంటి ఉంటే మనం ఈ ప్రాబ్లం ఆ ఇంజెక్షన్ గురించి వికటించడం గురించి వచ్చిన ప్రాబ్లం అని చెప్పొచ్చు. కానీ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే సీజర్స్ కానీ, ఇంజెక్షన్ వికటించినప్పుడు సీజర్స్ కానీ అటువంటి ఇబ్బందులు లేనప్పుడు మనం ఆ ఇంజెక్షన్ మీద బేస్ చేయలేం. మేబీ పుట్టినప్పటి నుంచి కూడా కొద్దిపాటి లోపాలు ఉండుండొచ్చు, అది ఈ వయసులో బయటపడి ఉండొచ్చు. కానీ ఏదైనా కూడా మూడు పాసిబిలిటీస్ ఉండొచ్చు. నేను చెప్పినట్టు ఏదైనా కూడా ఒక్కసారి న్యూరాలజిస్ట్ని సంప్రదించి అసలు ఎందుకు వచ్చి ఉండొచ్చు, ఇలా రావడానికి కారణం ప్లస్ ఫస్ట్ బేబీకి ఏమన్నా సంబంధం ఉందా అన్నది ఈ 2 విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి అన్నది మనం గమనించాలి. ఫస్ట్ అది గమనించి డాక్టర్ గారు ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత, మీ పీడియాట్రిషియన్ లేకపోతే మీ న్యూరాలజిస్ట్తో ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ఇది దీనికి సంబంధించిన విషయం, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఉన్నాయి అని ఆ విధంగా చేసుకున్నట్టయితే మనం పరిష్కారం గురించి ఆలోచించాలి.